కాస్త డిఫరెంట్ గా వెళ్తేనే గుర్తింపు. సేమ్ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు యంగ్ హీరో సర్వానంద్. అయితే ఎంత డిఫరెంట్ గా ఆలోచించినా సరైన బ్రేక్ పడడం లేదు. అందుకే ఈసారి రూట్ మార్చాడు. బతకాలంటే బలుపు ఉండాలి బాబాయ్, అది నా దగ్గర చాలా ఉంది. వారసుల హవా నడుస్తోన్న తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకున్న నటుడు శర్వానంద్. చిన్న హీరోగా కనిపించిన డిఫరెంట్ రోల్స్ పోషించాడు. గమ్యంతో తెలుగులో అసలైన సక్సెస్ చూశాడు. అంతేకాదు తమిళ్లో కూడా ఇదే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్థానం సినిమాతో తెలుగులో మరో సక్సెస్ ను కొట్టడమే కాక నటుడిగా ఇంప్రెస్ చేశాడు. తెలుగు తమిళ్ రెండింటిలో డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుని జర్నీ లాంటి సినిమాతో 2 చోట్ల హిట్ కొట్టాడు. శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావ చిత్రాలే, ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం, మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం, పుటకా చాబు రెండే రెండు నీ కవి సొంతం కావు పోనీ. ఇంతవరకు క్లాస్ గా సిటీ బాయ్ గా కనిపించే శర్వానంద్ ఒక్కసారిగా మాస్ హీరో అయిపోయాడు. తన సినీ ప్రస్థానంలో మాస్ రగ్డ్ లుక్ తో కనిపిస్తున్నాడు. దీనికోసం నిర్మాతగా మారి కో అంటే కోటి అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఆవకాయ్ బిర్యానీ ఫేమ్ అనీష్ కుర్విల్లా దీనికి దర్శకుడు. ప్రియా ఆనంద్ హీరోయిన్. బతకాలంటే బలుపు ఉండాలి బాబాయ్, అది నా దగ్గర చాలా ఉంది. ఏంట్రా డొంగరే లవ్ అంట? భూత్ డబ్బే బెస్ట్, డబ్బే ఉంటే అది పెద్ద కేసు. డిఫరెంట్ గా ఆలోచించే శర్వానంద్ మాస్ హీరోగా ముందుకొస్తున్నాడు. కో అంటే కోటి పక్కా మాస్ యాక్షన్ మూవీలా కనిపిస్తున్నా తన టేస్ట్ కి తగ్గట్టు కమర్షియల్ ఫార్మెట్ కి వైవిధ్యం అనే కలరింగ్ అద్దుతున్నాడు. నిర్మాతగా మారి తీస్తోన్న కో అంటే కోటి కోట్లు గుమ్మరిస్తుందేమో చూడాలి. పోయేటప్పుడు పుణ్యం చేయటం పెద్ద బూతురా. ఒక దొంగ నా కొడుకే తెలుసురా, ఇంకో దొంగ నా కొడుకు గురించి. ఇవి వాళ్ళ బాక్స్ ఆఫీస్